శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 914వ నామము స్వస్థ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే స్వస్వరూపముగా ఉన్నది అని అర్థం. ఎప్పుడు తన స్వస్వరూపము ఎటువంటి మార్పులు లేకుండా అమ్మవారు ఉంటుంది. ఏంటి అమ్మవారి యొక్క స్వస్వరూపము? నిర్గుణ నిర్వికల్ప నిరాకార సచిదానంద స్వరూపిణి ఆ పరమేశ్వరి. సత్ అంటే ఎల్లప్పుడూ ఉన్నది, చిత్ అంటే జ్ఞాన స్వరూపిణి, ఆనంద అంటే ఆనంద స్వరూపిణి, అదే ఆ తల్లి యొక్క స్వరూపం. వేదములు అమ్మవారిని దుఃఖం వలన చాంచం లేని స్థితి కలిగింది కనుక స్వస్థ అని, తనయందు తాను ఉండునది అని, ఆ భగవంతుడు దేవియందు ఉండును అని వివరించాయి. తన మహిమయందు తాను ఉండును అని చెప్పాయన్నమాట. స్వహ అనేది అవ్యయము, స్వర్గమును తెలుపుడిచే అట్టి స్వర్గమునకు అధ్యక్షురాలుగా ఉండినది అని కూడా ఇక్కడ అర్థం ఉందన్నమాట. సుశోభన ఆస్థా స్థితి అంటే స్థిత్య భావన కలిగినది, ఎప్పుడు మరలిన స్థితి కలిగినది అని అర్థం. ఈ ప్రపంచంలో త్రిగుణములైన సత్వ రజస్ తమో గుణముల చేత నిర్మితమైంది కాబట్టి త్రిగుణాలతో కూడిన ఈ సమస్త విశ్వంలో నివసించే వారందరూ కూడా ఆ త్రిగుణములైన సత్వ రజస్ తమో గుణముల చేత ప్రభావితం అవుతూ ఉంటారు. తమో గుణము ప్రేరేపించినప్పుడు చెడ్డ కార్యాలు చేస్తూ ఉండడము, రజోగుణం ప్రేరితమైనప్పుడు అహంకారం చేత నిండి ఉండడము, సత్వగుణం కలిగినప్పుడు శాంత స్వభావులై ఉండటము, ఇటువంటి స్థితులన్నీ మానవులకు వివిధ సమయాల్లో కలుగుతూ ఉంటాయి. దాని ఫలితంగా వారి జీవితంలో సంతోషం, శాంతి, అశాంతి, కోపము ఇలాంటి లక్షణాలన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ మానవుల యొక్క జీవితం స్థిరంగా ఉండకుండా నడి సముద్రంలో పెను తుఫాన్లో చిక్కుకున్న నావలాగా అల్లాడుతూ ఉంటుంది. వారు తమకు ఉన్న ధైర్యాన్ని కోల్పోయి అధైర్యానికి గురవుతూ ఉంటారు. దానివల్ల జీవితం దుర్భరంగా తయారవుతుంది. కానీ ఈ త్రిగుణాలతో కూడిన విశ్వాన్ని సృష్టించిన ఆ పరమేశ్వరి త్రిగుణాతీతురాలు కదా. ఈ మూడు గుణములు ఆ తల్లిని చేయటానికి కూడా సాహసించలేవన్నమాట. ఈ త్రిగుణాలపై ఆధిపత్యం కలిగి ఉండేది ఆ తల్లి కనుక అమ్మవారిని ఎప్పుడూ కూడా తన స్వస్థితి నుండి మరలదనమాట. కాబట్టి స్వస్థ అనే నామంతో కీర్తించారు. జగన్మాత దుఃఖములు రాగద్వేషాల వలన కలిగే చిత్త చాంచల్యం లేనిది. ఆ తల్లి ఎంతసేపు కూడా తన స్వస్థానంలో సచ్చిదానంద స్వరూపిణిగా, చైతన్య స్వరూపిణిగా స్థిర చిత్తం కలిగి ఉంటుంది. ఆ తల్లి యొక్క స్థానము జీవుల హృదయాకాశము అనబడే ధారాకాశం అన్నమాట. ఆత్మ ఎందే స్థిరమైంది ఆ పరమేశ్వరి. అటువంటి ధారాకాశమును మనము కలుషితం చేసుకుంటూ ఆ తల్లి మనలో ప్రవేశించడాన్ని అడ్డుకుంటున్నామేమో. ఇది సరైందా? ఒక్కసారి ఆలోచిద్దాం. అమ్మ సచిదానంద స్వరూపిణి, రాగద్వేషాలు లేక స్థిరచిత్తురాలై తనలో తాను ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? ఆ తల్లి యొక్క స్థాయికి చేరడం చాలా కష్టసాధ్యమైనప్పటికీ కనీసం ఆ తల్లి దారిలో ప్రయాణం చేయడానికి తగిన ప్రయత్నం అంటూ మనం ప్రారంభిస్తే కదా ఈ జన్మకు సార్థకత లభించేది. జగన్మాత స్వస్థానమందు ఉండటం ఆమె యొక్క సహజమైన స్థితి. కానీ మనకు ఆ స్థితి ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. తన యొక్క మనస్సును స్వస్థానం నందు నిలబెట్టగలగాలంటే అందుకు సజ్జనులతో సాంగత్యం అంటే సత్సాంగత్యం, హరికథలు, మహనీయుల ప్రవచనాలు, ఈ మొదలైన సద్గోష్ఠులతో పాలు పంచుకోవడం, వేదాలు, పురాణాలు, దైవిక సంబంధమైన గ్రంథాలను పఠించడం, మన పరిసరాల్లో ఉన్న వాతావరణాన్ని అనవసరమైన అక్కర్లేని ఈ ప్రాపంచికమైన విషయాలతో కలుషితం కాకుండా కాపాడుకోగలటం మొదలైనవన్నీ గనక మనం చేసుకున్నట్లయితే ఈ ప్రయత్నం మనల్ని స్వస్థ అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన జగన్మాత మార్గంలోకి మళ్ళిస్తాయి. అందువల్ల మన జన్మ సార్థకమవుతుంది. ఎప్పుడు తన స్వస్వరూపమున ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది అమ్మవారు. నిర్గుణ నిర్వికల్ప నిరాకార సచ్చిదానంద స్వరూపిణి. తన మహిమయందు తాను ఉంటూ ఉంటుంది. స్వస్థానం నుండి ఎప్పటికీ మరలదు. జీవుల ధారాకాశం అనబడే ఆత్మయందు స్థిరమై ఉంటుంది. ఆ ధారాకాశంలో అమ్మవారిని మనం ఎప్పటికీ నిలుపుకుని ఉండాలి అంటే మనము ఎప్పుడు మన మనస్సుని నిలిపి కట్టి అమ్మవారి నామం మీద పెట్టాలి, అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. అలా పెట్టినట్లయితే మన మనసులో ఎప్పుడు అమ్మవారు ఉంటారు. అంటే మన మనసుని ఎప్పుడు దైవ ధ్యానంలో అమ్మవారి నామంతో గడపాలన్నమాట. శ్రీమాత్రే నమః.